జూన్ 20వ తారీఖు శనివారం రోజున కన్య రాశివారు ఈ వీడియోని మీరు ప్రత్యేకంగా తప్పకుండా కాస్త సమయాన్ని కేటాయించి మరీ చూడండి. ఎందుకో ఏమిటో ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తి ఈ స్త్రీ విషయంలో మీరు తెలిసి కూడా నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఖచ్చితంగా మీరు ఆ యొక్క విషయంలో ఆందోళన చెందుతూ ఉన్నారు. తెలియక తప్పు చేస్తే ఒకలా ఉంటుంది, కానీ తెలిసి కూడా మీరు తప్పు చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీకు ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు కావాలి అని పొరపాటు చేస్తున్నారా, లేదా మీ గ్రహాల ప్రభావం అలా మిమ్మల్ని తప్పు చేసేలా ప్రోత్సహిస్తుందా అనేది ఈ విషయంలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. కన్య రాశి వారు తప్పకుండా ఈ వీడియోని మీరు ఈ యొక్క జూన్ 20వ తారీఖు శనివారం రోజు రాత్రి 12 లోపు ఈ వీడియోని చూడండి. ఎందుకు రాత్రి 12 లోపు అంటే మీ గ్రహస్థితిని బట్టి ఆ సమయం వరకు మీరు మీ గ్రహస్థితులు ఎలా మారుతాయో కూడా చెప్పలేం. కాబట్టి ఆ గ్రహస్థితుల ప్రభావమే మీపైన చాలా ఎక్కువగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి కన్య రాశి వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి. కన్య రాశి వారు మీ జీవితంలో ఇదివరకే చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. నమ్మిన వ్యక్తుల చేతుల్లోనే మోసపోయారు. నమ్మక ద్రోహాలను ఎన్నో చూశారు. ఇవన్నీ ఇంకా ఈ తప్పటడుగు మళ్ళీ వేయొద్దు, ఈ యొక్క సమస్యల్లో మళ్ళీ చిక్కుకోవద్దు అని మీరు చాలా గట్టిగా చాలా డిసైడ్ అయి ఉంటారు. కానీ కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మన గ్రహస్థితి అలా తప్పుడు దారి వైపు వెళ్ళేలా చేస్తుంది. మనకు గ్రహస్థితి అనేది ఎలా ఉంది అనేటటువంటి అంశాలను తెలుసుకొని ఈ గ్రహాలకి అనుకూలంగా మనం మార్చుకొని గ్రహాలకి అనుకూలంగా ముందుకు వెళ్ళినట్లు అయితే గనక మనకి కొన్ని రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశం అనేది ఉంటుంది. గ్రహస్థితిని మనం ముందుగానే తెలుసుకున్నట్లు అయితే మనకి ఇంకా జరగవలసినటువంటి కొన్ని రకాల చెడు జరగకుండా ఆపడానికి మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకొని మనం ఎటువంటి వారితో మనం ఎలా ఉండాలి అనేటటువంటిది కాస్త తెలిస్తే మనం స్ట్రాంగ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి గ్రహస్థితిని ముందు తెలుసుకోవటం అనేది చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది. మన జీవితంలోకి ఎవరిని ఆహ్వానించాలి, ఎవరికి అవాయిడ్ చేయాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఎటువైపున వెళ్ళాలి, ఎదగడానికి మనకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, మనం కోటీశ్వరులం అయ్యేటటువంటి యోగాలు ఉన్నాయా లేదా, అలానే మనం ఈ జీవితంలో సంపాదించగలమా లేదా, ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నప్పుడు మనకి ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది, ఏ గ్రహం ఏ రాశిలో లేదా ఏ గ్రహం ఏ స్థానంలో బలంగా ఉన్నప్పుడు మనకు కలిసి వస్తుంది అని ఇలాంటి చాలా విషయాలను మనం తెలుసుకొని గ్రహించి ఈ విషయాలపైన ముందడుగు వేస్తే గనక ఖచ్చితంగా కూడా మనం అనేక రకాలైనటువంటి విజయాలను సాధించగలుగుతాం. గ్రహస్థితిని మనం ముందుగానే తెలుసుకున్నట్లు అయితే మనం ఖచ్చితంగా జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాము. అలానే కోలుకోలేనటువంటి బాధలకు మనం ఎదురెళ్తున్నప్పుడు కూడా ఇటువైపు మీరు వెళ్ళొద్దు, ఈ గ్రహస్థితి ఇలా ఉంది, మీరు ఇక్కడి వరకు ఆగిపోతే మంచిది అనేటటువంటి కొన్ని సూచనలు ఉంటాయన్నమాట. సో వాటిని మనం తెలుసుకొని నమ్మి వాటికి అనుకూలంగా మనం ఉండి గ్రహాలకి అనుకూలంగా ఉండి గ్రహాలు ఎలా ఉన్నాయి గ్రహాలను కూడా కంట్రోల్ చేసే శక్తిని మనం తెచ్చుకున్నప్పుడు
ఖచ్చితంగా మన లైఫ్ అనేది బాగుంటుంది. సో గ్రహాలను మరి అంటే గ్రహాలను కంట్రోల్ చేయగలమా అంత శక్తి మనకు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అలా మీరు గ్రహాలని కంట్రోల్ చేసే శక్తి మీలో మాత్రమే ఉంటుంది. ఇది చేయొద్దు అని గట్టిగా డిసైడ్ అయ్యి అటువైపు కాకుండా అంటే ఇంకో వైపు వెళ్ళటం చాలా ఉత్తమం అన్నమాట. అయితే ముఖ్యంగా మీరు ఒక వ్యక్తిని ఖచ్చితంగా కూడా అంటే నమ్మకూడదు. ఇది చాలా ఒక స్త్రీని మీరు ఖచ్చితంగా నమ్మకూడదు. ఆ స్త్రీ వల్ల మీతో బంధం అనేది చాలా రోజుల వరకు ఉండదు, కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఇది కేవలం మీ యొక్క అంటే ఏమంటారు మీకు కొంతకాలం వరకు ఉండేటటువంటి బంధం మాత్రమే. కాబట్టి ఆ రిలేషన్ పైన మీరు అంతగా హోప్స్ పెట్టుకోవటం కానీ ఆ రిలేషన్ మీతో చివరి వరకు ఉంటుంది అనుకోవటం కానీ ఇది పూర్తిగా మీ యొక్క భ్రమ మాత్రమే. ఎందుకు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అయితే మీ జీవితంలో ఆ రిలేషన్ అనేది మీకు పూర్తిగా చివరి వరకు ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు, కానీ అది జస్ట్ ఎలా అంటే ఒక కర్మబంధం, జస్ట్ కర్మబంధం మాత్రమే. అది కొన్ని రోజుల వరకు మాత్రమే మీతో ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకొని మీరు కాస్త జాగ్రత్తగా అంటే అడుగులు వేస్తే మంచిది. ఎందుకు గ్రహాలు ఎలా ఉన్నాయంటే మీ యొక్క 7వ ఇంటికి అధిపతి అనేది స్థితిగతిని బట్టి ఉంటుంది. అంటే మీ 7వ ఇంటి అధిపతి స్థితి మీ యొక్క వివాహానికి భాగస్వామ్యానికి కారణమైనటువంటిది 7వ ఇంటికి అధిపతి. కాబట్టి శుక్రుడు 7వ ఇంటి అధిపతి శుక్రుడు. మీ జాతకంలో 6వ ఇంట్లో మేషరాశి ఉన్నారు. 6వ ఇండ్లు అనేది శత్రుత్వం, వివాదాలు, దాచబడినటువంటి విషయాలు మరియు అపార్థాలకు కేంద్రం. 7వ ఇంటి అధిపతి 6వ ఇంట్లో ఉండటం వల్ల మీ యొక్క వైవాహిక జీవితం కావచ్చు, మీరు ఏదైనా రిలేషన్లో ఉండవచ్చు, తరచుగా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడటం అనేది, ఒకరిపై ఒకరికి అపనమ్మకం కలగటం చాలా సహజం. శని ప్రభావం మీ యొక్క 6వ ఇంట్లోనే ఉంది. శని కూడా మీ యొక్క 6వ ఇంట్లో ఉండటం వల్ల నీచ స్థితిలో ఉన్నాడు అని గ్రహించాలి. శని అనేది గందరగోళానికి సూచకం, అంటే గందరగోళాన్ని సూచిస్తుంది, చల్లదనం మరియు దూరాన్ని సూచిస్తుంది. మీ భాగస్వామి ప్రవర్తనలో ఆప్యాయత లోపించటం లేదా వారు ఏదో దాస్తున్నారు అనేటటువంటి భావం కలిగించడానికి ఈ గ్రహస్థితి అనేది కారణం కావచ్చు. ఇది మీ యొక్క ఇది మీరు అంటే ఏదైతే అంటుకున్నట్టుగా చీటింగ్, అంటే ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ యొక్క ఎవరైతే వ్యక్తి మీ పట్ల ట్రూగా ఉన్నారో లేదా మీ గురించి ఏదనుకుంటున్నారు, మీతో చివరి వరకు ఉంటారు అని అనుకుంటున్నారు కదా, అలా మీరు అనుకున్నట్టుగా చీటింగ్ కాకపోవచ్చు, కానీ మీరు ఇద్దరి మధ్య ఒక గొడవ లాంటిది నిర్మితమై ఉంటుంది. గురు అంతర్దశ ప్రభావం ప్రస్తుతం మీకు గురువు అంతర్దశ నడుస్తుంది. గురువు జ్ఞానానికి కారకుడు కాబట్టి ఈ సమయంలో మీ యొక్క భావోద్వేగం నిర్ణయాలు తీసుకోవటానికి, నిజాన్ని అలానే నిగ్గు తేల్చడానికి ప్రయత్నించటం చాలా మంచిది. అలానే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది శాశ్వతమైన ద్రోహం కాదు, కానీ మీ జాతకంలో ఉన్నటువంటి శుక్ర మరియు శని కలయిక వల్ల ఏర్పడిన ఒక ప్రతికూలమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క అనుమానం నిజమా కాదా అనేది మీ భాగస్వామి జాతకంలో ఉండే కుట్రని బయట పెట్టేటటువంటి స్పష్టత అయితే ఉంటుంది. అయితే మీరు ఒకవేళ మీ యొక్క భాగస్వామి వివాహితులు అయితే గనక మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని పూర్తిగా వదిలివేయాలి అనుకుంటున్నారా? మీ మధ్య ఉండే గొడవ శాశ్వతమా, క్షణకాలం అనేది కూడా తెలుసుకుందాం. దీనికి గల కారణాలకి గ్రహాలే అనుకూలం. దూరం మరియు విడాకులు. మీ యొక్క జాతకంలో 7వ ఇంటికి అధిపతి శుక్రుడు, 6వ ఇంట్లో శత్రు వివాద స్థానం ఉన్నారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య మానసిక దూరం లేదా సంభాషణ రూపంలో కూడా ఏర్పడుతుంది. శని నీచ స్థితిలో ఉండటం వల్ల అది కోల్డ్ రెస్పాన్స్, అంటే ఏదైతే
మీకు చల్లదనం అనేది ఉందో అది అలానే కోల్డ్ రెస్పాన్స్ అంటే చల్లని స్పందనగా కనిపిస్తుంది. కానీ ఇది మీ యొక్క బంధం ముగిసింది అని అర్థం కాదు. ఇది మీ యొక్క బంధంలో ఒక పరీక్ష దశలో ఉంది అని సూచిస్తుంది. గురువు అంతర్దశ ప్రస్తుతం మీకు జరుగుతున్న గురువు అంతర్దశ 2028 వరకు వివాదాలు బంధాన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయి. గురువు మీ యొక్క 5వ ఇంట్లో సొంత రాశిలో ఉండటం వివాహ బంధంలో పక్వతను లేదా మీ యొక్క ఆలోచనల్లో స్పష్టతను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మీకు వదిలివేయాలి అని అనిపించటం కేవలం 6వ ఇంట్లో ఉన్న శని మరియు శుక్రుడి కలయిక వల్ల కలిగే భ్రమ మాత్రమే. అయితే ఈ రాశి చక్రం D1 కేవలం బయట కనిపించేటటువంటి పరిస్థితులను మాత్రమే చెబుతుంది. వివాహ బంధం ఎంతకాలం ఎంతకాలం నిలుస్తుంది, మీ యొక్క భాగస్వామి మనస్సులో అసలు ఏముంది అనేది చూడటానికి కూడా మనకి గ్రహాల స్పందన ఎలా ఉందో తెలుసుకోవటం అవసరం. సో ఈ గ్రహాలను బట్టి ఇలా మీరు ఏదైనా ఒక రిలేషన్లో ఉన్నట్లు అయినా లేదా కుటుంబ సమస్యలు ఉన్నా మన గ్రహాలను బట్టి మనం నడుచుకోవచ్చు. సో మీరు వారిపైన పూర్తి ఆశలను పెంచుకోవద్దు. మీ యొక్క గ్రహాలను బట్టి ఇలాంటి స్థితిగతులు కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఒకవేళ మీరు ఈ గ్రహాలకి అనుకూలంగా లేదు, ఈ గ్రహం మాకు కరెక్ట్గా చూపించట్లేదు, ఈ గ్రహాలు కొంతమందికి గ్రహాలు అనేవి వేరుగా ఉండొచ్చు, వారికి ఈ జాతకంతో సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మీరు దేన్నైనా సరే ఒక కర్మబంధాన్ని ఒక వ్యక్తి మీతో ఉండి చాలా బాగుండి ఆ రిలేషన్ మధ్యలో బ్రేక్ అయిపోయి మీకు బాధ కలిగిస్తుంది అంటే ఖచ్చితంగా ఒక కర్మబంధంలాగా భావించి దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ మీరు పాత స్థాయికి రావటానికి లేదా సంపాదన పైన దృష్టి పెట్టడానికి పనిలో బిజీగా ఉండడానికి మీ టైంని కేటాయించండి. అంతే తప్ప బాధపడుతూ ఏదో ఎందుకు ఇలా అయింది అనేటటువంటి దానిలో ఉండటం అయితే కాదు. కర్మబంధం అని వదిలేయండి. ఇక మీరు ఇష్టదేవత ఆరాధన చేస్తే చాలా మంచిది. ఏదైనా ఒక ఉద్యోగం కోసం చూస్తూ ఉన్నట్లు అయితే గనక ఆ ఉద్యోగంలో కూడా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. రాబోయే రోజులన్నీ మీకు చాలా అనుకూలంగా కూడా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.